కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్లో సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మరణంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు న్యాయం చేస్తామని మాయమాటలు చెప్పిన పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కేసుల ఆధారాలు లేవంటూ తమను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా తాము న్యాయం కోసం పోరాడుతున్నామని, అయితే ఇప్పుడు తాను ఇచ్చిన ఫిర్యాదుపై అసలు ఎఫ్ఐఆర్ నమోదు అవుతుందో లేదోనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్ తో సహా. మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చుప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఇంత బర్నింగ్ కేసులు ఉంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈ రోజు నాకు న్యాయం చేయండి అని సభముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, ఎస్హెచ్ఓ గారిని కూడా కోరుకుంటున్నాను. మరి ఎస్హెచ్ఓ గారు స్పందించి రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. మరి ఎఫ్ఐఆర్ కడతారో లేదో మరి నాకైతే తెలియదు. నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.